ఓ నమ శివాయ. మానవ జీవన సమరంలో కష్టసుఖాలు, ఆనందహేళలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మంచి చెడులతో కూడుకున్న మనిషి జీవన ప్రవృత్తి ఏనాటికైనా స్తంభించకపోక తప్పదు. వీటన్నిటినీ సమాప్తి చేసి ఆనంద డోలికల్లో ఊగిపోతూ చేసే ఈశ్వరానందమే సంహార తాండవం అంటారు. పరమేశ్వరునికి తనకు తాను తప్ప ఇతరులెవ్వరూ కనిపించరు ఈ నృత్య భంగములో. ఇదే దీని ప్రత్యేకత. అంటే ఈశ్వరానందం కోసం చేసే తాండవం ఏదైనా ఉందయ్యా అంటే సంహార తాండవమే. ఈ నృత్యంలో పరమేశ్వరుడికి ఇతరులు ఎవ్వరూ కనిపించరు. కేవలం తనకు తాను తప్ప ఎవ్వరిని చూడరు, ఆనందంతో చేస్తారు. అన్నిటినీ అంటే మంచి చెడుల్ని, కష్టసుఖాలని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీటినన్నిటినీ పరిసమాప్తి చేసి ఆనంద డోలికలతో చేసే నృత్యమే సంహార తాండవం. దాన్నే ఈశ్వరానందం కూడా అంటారు సుమా. స్వస్తి.